హలో ఫ్రెండ్స్, ఇంతవరకు కైలాస పర్వతాన్ని ఎవరు ఎందుకు ఎక్కలేదు? కైలాస పర్వతం ఈ భూమిపైన ఉన్న 100 ఎత్తైన పర్వత శ్రేణులలో ఒకటి కాదు. అలాగే హిమాలయాలలో ఎత్తైన పర్వతాలలో ఒకటి కాదు. అయినా కూడా ఈ పర్వతం పైకి మనిషి ఎక్కలేడు. కైలాస పర్వతం గురించి చాలా కథలు ప్రచురణలో ఉన్నాయి. ఒకరు ఒకటి చెబితే ఇంకొకరు వేరొకటి చెప్తారు. ఈ కైలాస పర్వతం అనగా మౌంట్ కైలాష్ గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఒక రీసెర్చ్ టీం చెప్పిన ఫ్యాక్ట్స్ ప్రకారం ఈ కైలాస పర్వతం ఎక్కడైతే ఉన్నదో ఆ ప్రదేశం భూమికి ఎగ్జాక్ట్గా సెంటర్. మనిషికి నాభి అనేది సెంటర్. అలాగే భూమికి సెంటర్ కైలాస పర్వతం. కైలాస పర్వతం భూమికి సెంటర్లో ఉండటం వలన ఎవరైనా పర్వత అధిరోహకులు లేదా ఎవరైనా వ్యక్తి కైలాస పర్వతం ఎక్కే ప్రయత్నం చేసినప్పుడు అతని దిశానిర్దేశం చేసే యంత్రం లేదా కంపాస్ పనిచేయడం మానేస్తుంది. శాస్త్రవేత్తల ప్రకారం కైలాస పర్వతం దగ్గర 4 దిక్కులు కలుస్తాయి. ఈ పర్వతం దగ్గర అన్ని జీవజాతులు జీవించే విధంగా కావాల్సిన వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. ఎవరైనా కైలాస పర్వతం ఎక్కడానికి ప్రయత్నం చేస్తే అతనికి ఒక ప్రత్యేక హద్దు దాటిన తరువాత కొన్ని వింత సంఘటనలు జరుగుతాయి. అలాగే అతని గోర్లు జుట్టు వేగంగా పెరగడం తెలుస్తుంది. అంతేకాదు, అతని గుండె సాధారణం కన్నా వేగంగా కొట్టుకుంటున్నట్టు అనిపిస్తుంది. అలాగే వారి చర్మం ముడతలు పడుతున్నట్టు, అంటే వయసు వేగంగా పెరుగుతున్నట్టు అనుభూతి చెందుతారు. అయినప్పటికీ సాహసం చేసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించిన వారు మరణించారు. నిజానికి ఈ కైలాస పర్వతం మౌంట్ ఎవరెస్ట్ కన్నా తక్కువ ఎత్తులోనే ఉంటుంది. అలాంటిది మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినప్పుడు మౌంట్ కైలాష్, అదే మనకి ఎంతో పవిత్రమైన పరమశివుడు నివాస స్థలమైన కైలాస పర్వతాన్ని ఎందుకు ఎక్కలేకపోతున్నాం? నిజంగానే కైలాసం పైన శివుడు ఉన్నాడు అని కొన్ని పురాణాలు అలాగే మన శాస్త్రాలు ఖచ్చితంగా చెప్తున్నాయి. అందువలన కైలాస పర్వతాన్ని ఎవరు అధిరోహించలేకపోతున్నారు అనేది ఒక మిస్టరీగా మిగిలిపోతుంది. కానీ కొందరు మాత్రం ఈ కైలాస పర్వతం నేచురల్గా ఫామ్ అయింది కాదని, ఏలియన్స్ ఈ పర్వతాన్ని నిర్మించారని చెప్తారు. అందువలన ఈ కైలాస పర్వతం అధిరోహించే మార్గం ఎప్పటికప్పుడు మార్చుకోగలదని, ఈ పర్వతం ఎక్కడానికి ప్రయత్నించిన వారు ఈ కారణంగా దారి తప్పి ఈ పర్వతం అధిరోహించలేకపోయామని చెప్తారు. నిజానికి మన నమ్మకాలు అలాగే మన హిందూ పురాణాలు అయిన శివపురాణం అలాగే విష్ణు పురాణం ప్రకారం ఈ కైలాస పర్వతం పైన పరమశివుడు పార్వతీదేవితో నివాసం ఉంటాడు అని పేర్కొనబడి ఉంది. అయితే ఇప్పటి వరకు ఈ పర్వతంపైకి దేవతలు ఋషులు చేరుకోగలిగారని పురాణాల ప్రకారం మనందరికీ తెలిసిందే. కానీ మనుషులలో ఎవరు ఈ పర్వతం ఎక్కలేదా అంటే 2 మాత్రమే ఎక్కగలిగారు అని అంటారు. వారిలో ఒకరు మహాభారతంలోని పంచపాండవులలో ఒకడైన ధర్మరాజు. అలాగే మరొకరు మలిరేప అనే బుద్ధిస్ట్ మాంక్. ధర్మరాజు వీరిలో ముందుగా ఎక్కాడు. కైలాస పర్వతం స్వర్గానికి దారి అని పాండవులకి తెలుసు. ఏ వ్యక్తి అయితే తన జీవితంలో ఒక్క తప్పు కూడా చెయ్యడో అతను మాత్రమే స్వర్గానికి చేరుకోగలడు. అందువలన పంచపాండవులలో పెద్దవాడైన ధర్మరాజు కైలాస పర్వతం ఎక్కగలిగాడు. కైలాస పర్వతాన్ని హిందూయిజంతో పాటు బుద్ధిజం అలాగే జైనిజంలో కూడా నమ్ముతారు. కైలాస పర్వతంకి దగ్గరలో 2 సరస్సులు ఉంటాయి. అందులో ఒకటి మానస సరోవర్. ఈ మానస సరోవర్లోని నీరు చాలా తేటగా ఉంటుంది. అలాగే ఈ నీరు ఎంతో తీయగా ఉంటుంది అని అంటారు. స్వయంగా పరమశివుడు బ్రహ్మ ముహూర్తంలో అనగా తెల్లవారుజామున 3 గంటల నుండి 5 గంటల సమయంలో ఈ సరస్సులో స్నానం ఆచరిస్తాడు అని అంటారు. అంతేకాదు, ఈ కైలాస పర్వతం దర్శనానికి వెళ్ళిన ఎంతో మందికి ఈ పర్వత ప్రదేశంలో రాత్రి సమయంలో బస చేస్తున్నప్పుడు కైలాస పర్వతం నుండి మానస సరోవరం వైపు పరమశివుడు 2 నక్షత్రాల రూపంలో ఎంతో ప్రకాశవంతంగా మెరుస్తూ కనిపించాడని చెప్తారు. అలా వచ్చి బ్రహ్మముహూర్తంలో స్నానం ఆచరిస్తాడు అని, ఆ దృశ్యం ఎంతో సుందరంగా ఉంటుంది అని చూసిన వారు చెప్తారు. అలా పరమశివుడు స్నానం చేసిన ఈ సరస్సులోని నీరు తాగడం వలన ఎన్నో జబ్బులు రోగాలు తగ్గిపోతాయని, అలాగే ఏవైనా ఇబ్బందులు ఉన్నా తీరిపోతాయని చాలా మంది నమ్ముతారు. ఈ పర్వతం దగ్గరలో ఉన్న మరో సరస్సు పేరు రాక్షసస్థల్. ఈ సరస్సులోని నీరు ఎంతో ఉప్పగా ఉంటాయంట. ఇవి తాగిన వారు ఎన్నో వ్యాధుల బారిన పడ్డారు, అలాగే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారని అనేక కథనాలు ఉన్నాయి. ఈ సరస్సుని చెడుగా భావిస్తారు.
అందుకే ఈ సరస్సుకి మానవులు దూరంగా ఉంటారు. ఈ కైలాస పర్వతం దర్శనానికి వెళ్లిన వారు సౌత్ విసాట్ మౌంటైన్ నుండి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మౌంట్ కైలాస్ చుట్టూ తిరుగుతుంటారు. ఈ పర్వతం చుట్టూ ఒక్కసారి తిరిగితే మనిషికి ఉన్న 7 జన్మలలో ఒక జన్మ పూర్తి అవుతుంది అని భావిస్తారు. అలాగే మోక్షం కూడా దక్కుతుందని భావిస్తారు. ఈ పర్వతం ఎక్కడానికి ప్రయత్నించిన వారు ఈ పర్వతం నిటారుగా ఉండటం వల్ల ఎక్కలేకపోయామని చెప్తారు. సైబీరియాకి చెందిన ఒక గుంపు ఈ కైలాస పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నించారు. కానీ వారికి విచిత్రమైన అనుభూతులు ఎదురయ్యాయి. ఆ పర్వతం పైన ఒక గంట పాటు అధిరోహిస్తుంటే కొన్ని వారాలు గడిచిపోయినట్టు అనుభూతి చెందారు. గోర్లు జుట్టు ఎంతో వేగంగా పెరిగింది. అలాగే చర్మంపై ముడతలు వచ్చాయి, ముసలివారిలాగా. వెంటనే పర్వతాన్ని ఎక్కే ఆలోచనని మానుకొని వెనక్కి తిరిగి వెళ్లారు. కానీ 1 సంవత్సరం గడిచాక వారంతా మరణించారు. వీరంతా చనిపోయిన సంఘటన చాలా ఆశ్చర్యంగా మారింది. ఎవరు కూడా ఈ మరణాలు ఎలా జరిగాయో తెలుసుకోలేకపోయారు. వీరంతా ఈ పర్వతాన్ని ఎక్కుతున్నప్పుడు యుక్త వయసులోనే ఉన్నారు. కానీ వారంతా మరణించిన సమయంలో వాళ్ళ వయసు కొన్ని 10 సంవత్సరాలు ఉన్నట్టు ముసలివారిలాగా మారారు. ఈ కైలాస పర్వతం టిబెట్లోని సౌత్ వెస్ట్ కార్నర్లో ఉంది. ఈ పర్వతం చైనా ఇంకా ఇండియా బార్డర్లో ఉంటుంది. మౌంట్ కైలాష్ నుండి 4 నదులు ప్రవహిస్తాయి. అది కూడా 4 దిక్కులు. ఇండస్ రివర్ నార్త్ వైపు, సట్లెజ్ రివర్ వెస్ట్ వైపు, బ్రహ్మపుత్ర రివర్ ఈస్ట్ వైపు, కర్నాలి రివర్ సౌత్ వైపు ప్రవహిస్తాయి. కైలాస పర్వతం 4 దిక్కుల నుండి 4 రంగులలో కనిపిస్తుంది. నార్త్ ఫేస్ వైపు గోల్డ్ కలర్లో, సౌత్ ఫేస్ వైపు లాపిస్ లజూలి కలర్లో, ఈస్ట్ ఫేస్ వైపు క్రిస్టల్ కలర్లో, వెస్ట్ ఫేస్ వైపు రూబీ కలర్లో కనిపిస్తుంది. మౌంట్ కైలాష్ స్టోనెంజ్కి అలాగే నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్కి 6666 కిలోమీటర్ల దూరంలో ఉంది. మౌంట్ కైలాష్ ఎత్తు సరిగా బేస్ నుండి పీక్ వరకు 13,332 కిలోమీటర్లు ఉంటుంది. అంటే 6,666 × 2 13,332 కిలోమీటర్లు ఉంటుంది. ఇలాంటి మరెన్నో అద్భుతమైన సత్యాలు, మరెన్నో ఆశ్చర్యపరిచే సంఘటనలు ఈ కైలాస పర్వతంకి ఉన్నాయి. అలాగే మనకి తెలియని మరెన్నో మిస్టరీస్ కూడా ఉన్నాయి. మనమంతా ఎంతో పవిత్రంగా భావించే ఈ కైలాస పర్వతం పైన సాక్షాత్తు పరమశివుడు ఉన్నాడు అనడానికి సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. మౌంట్ కైలాష్ సౌత్ ఫేస్ వైపు స్వస్తిక్ గుర్తు ఉంటుంది. కానీ సూర్యుడు కైలాస పర్వతానికి సౌత్ సైడ్ వచ్చినప్పుడు ఈ స్వస్తిక్ గుర్తు లెఫ్ట్ ఫేసింగ్లో కనిపిస్తుంది. ఆశ్చర్యపరిచే విధంగా స్వస్తిక్ గుర్తు మాత్రమే కాకుండా ఇంకా శాటిలైట్ వ్యూ ప్రకారం పరమశివుడి ఆకారం కనిపిస్తుంది. అలాగే పర్వతం పైన మంచు ఓం రూపంలో కనిపిస్తుంది. మన సృష్టికర్త అయిన పరమశివుడు నివాసం ఉండే కైలాస పర్వతం గురించి ఇలాంటి మిస్టరీస్ చాలానే ఉన్నాయి. ఈ వీడియోలోని కంటెంట్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.